హలో ఫ్రెండ్స్, మ్యారేజ్ అయిన కపుల్స్‌లో వైఫ్‌కి త్వరగా కన్సీవ్ అవ్వడానికి మెయిన్‌గా ఫీమేల్ ఫెర్టిలిటీ టైంలో కరెక్ట్‌గా తెలిస్తే చాలు. సో, అదేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విమెన్‌కి పీరియడ్ స్టార్ట్ అయ్యాక అంటే వైఫ్‌కి 11-16 డేస్ రోజుల మధ్యలో ఫెర్టిలిటీ టైం అనమాట. పీరియడ్ ఫస్ట్ డేని 1 నుంచి కౌంట్ చేస్తే డే 11 నుంచి 16 వరకు అంటే 16 డేస్ వరకు ఓవ్యులేషన్ అనేది ఉంటుంది. ఈ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి పీరియడ్ డే 1 జనవరి 1 అంటే ఆహ్, ఫెర్టిలిటీ డేస్ జనవరి 11 నుంచి 16 వరకు అని అర్థం. అలాగే ఆహ్, ఓవులేషన్‌కి ముందు 1-2 రోజులు ఓవులేషన్ డేలో కలిస్తే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే 3 డేస్‌లో ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఇంకా ఓవులేషన్‌కి ముందు రోజు, అలాగే ఓవులేషన్ డే రోజు, ఓవులేషన్ తర్వాత నెక్స్ట్ డే ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి హైయెస్ట్ ఛాన్సెస్‌లో ఎక్కువుంటాయి. అలాగే హెల్తీ హ్యాబిట్స్ ఏంటంటే ఇంపార్టెంట్‌గా స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్లీప్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఇంకా జెంట్స్ అయితే సిగరెట్స్ అండ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఇంకా విమెన్స్ అయితే బాడీ వెయిట్‌ని నార్మల్‌గా ఉంచుకునేలా ఉండాలి. ఇంకా హెల్తీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, అయాన్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తింటూ ఉండాలి. ఇంకా షార్ట్ అండ్ సింపుల్‌గా చెప్పాలి అంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక 11-16 డేస్ మధ్యలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.